వచ్చేసారు ఇంటికి? ఇందాక వచ్చారా? టీ స్టాల్ దగ్గర ఉన్నాం, వచ్చేసి 10 మినిట్స్ వచ్చేస్తా. బాధలలో ఉన్న ఒక ఫ్రెండ్కి బాధ్యతగా ఇంకొక ఫ్రెండ్ తోడైతే ఎంతటి కష్టమైనా సునాయాసంగా తొలగిపోతుందని చెప్పడమే నా ఈ కథ. ఎలా ఉన్నావమ్మా? బాగున్నామమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నామమ్మా. వాడెక్కడ? వెయిట్ చేస్తున్నాను. ఏమైంది డల్గా ఉన్నాడు? తెలిసిందే కదా మామ, నీ బాధలో ప్రపంచాన్ని గెలిచే టాలెంట్ ఉన్నా బాధ్యతలు భారంగా మారి గడప దాటలేకుండా ఉన్నాడు. కష్టాలేం వాడి ఇంటి పేరు కాదు మామ, కట్టి కాలేంత వరకు తోడుండడానికి. వాడి కాలు కంటుకున్న బురద మాత్రమే. అది కడిగిన రోజు వాడు శ్రీమంతుడు అవుతాడని నీకు తెలుసు, నాకు తెలుసు. బాధపడకు మామ, రానున్నవన్నీ మంచి రోజులు. నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఓకే మామ. ఏమైంది మామ? తెలిసిందే కదా మామ, కష్టాలు బాధలు చాలా దగ్గర బంధువులు అయిపోతున్నాయి. బాధపడకు మామ, అన్నీ సర్దుకుంటాయి. రానున్నవన్నీ మంచి రోజులే. ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏం మాట్లాడాడు మామ వాడు? ఫ్రెండ్ కదా మామ, కష్టాల్లో ఉన్నాన్ని ఏదో ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అంతేనా రండి, వాడి గురించి తెలిసింది? చెప్పమ్మా. చిట్టీలకి డోక్రాకి నిన్ననే కట్టేసినావంట కదరా. సరేలేరా, టిఫిన్ చేద్దాం. ఏం జరుగుతుంది మామ? చెప్పనా? ఎందుకురా 3 నెలలకు అయ్యాన సరుకులు పంపించేసావు, మెడిసిన్స్ అన్నీ పంపించేసావు. సర్లే, తొందరరా, టిఫిన్ చేద్దాం, వెయిట్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది మామ? నిన్ననే కాల్ చేశారా, ఊరికి వస్తున్నానని. నీ గురించి అడిగారా, ఆగలేక నీ బాధలన్నీ చెప్పేశా. వాడి ఇంటికి కూడా వెళ్లకుండా నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశాకే వాడి ఇంటికి వెళ్ళారా. కష్టాలు బాధలు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి. వాటన్నిటిని ఒక ఫ్రెండ్తో మాత్రమే పంచుకోగలం. ఆ సమయంలో ఆ ఫ్రెండ్ బాధ్యతగా నీ వెనకల నిలబడితే ఎంతటి కష్టమైనా సునాయాసంగా తొలగిపోతుంది. నీ ఫ్రెండే కదా మామ, తోడుగా నిలబడు.